ఉక్కు కర్మాగారం శిలాపలకం గురించి ప్రస్తావించారు కాబట్టి అక్కడ కడప ఉక్కు శిలాపలకం వేయబోతున్నారు, వేస్తున్నది. ఇక్కడ అమరావతిలో శిలాపలకం చట్టాల సాక్షిగా, రాజ్యాంగం సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా వేసింది. ఇది బీకేశాడు, దాన్నే అలా నిలవబెట్టాడు. రెండోది, రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఒక తేడా చెప్తారు సార్. పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 క్యూసెక్కుల జలాలని రాయలసీమకు పంపించాడు. కృష్ణా డెల్టాకి రావాల్సిన జలాలని ఆపు చేసి మరి, అంటే వరద జలాల పేరు మీద నికర జలాలను పంపించిండు. చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ గట్టి పోలవరం నుంచి 80 టీఎంసీ నీరు కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణా జలాలు రావాల్సిన జలాలను రాయలసీమకు పంపించాడు, అదే పోతిరెడ్డిపాడు కాలువ నుంచి. అంటే ఈ యొక్క దృష్టిని చూడాలి. ఒకళ్ళు ఒక ప్రాంతాన్ని చూసుకుంటే ఒకళ్ళు రాష్ట్రాన్ని చూసుకున్నారు. ఈ కోణం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీ, ఏ మాత్రం డౌట్ ఏం లేదు. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతాడనేదే మా భావన. ఫైన్, మీ అభిప్రాయం మీది, ప్రజల తీర్పు ఏంటో రేపు చూద్దాం. అట్ ద సేమ్ టైం చివరిగా ఒకే ఒక మాట సోదర లక్ష్మణ్ గారి దగ్గర నుంచి కూడా చివరిగా, రేపు ప్రభుత్వాలు మారతాయి, మీడియా కూడా కొంత మార్పు రావాల్సిన పరిస్థితి ఉందా అని ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి జర్నలిస్టుని నేను లక్ష్మణ్ గారిని అడుగుతున్నా. 2-3 వాక్యాలు ప్లీజ్ క్లోజ్ చేద్దాం. ముందు అసలు ప్రభుత్వాలు ఏమి మారినా రేపు ముందు మీడియా ధోరణులు ఫస్ట్ మారాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ఇందాక మనం ఇన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి, ఇవన్నీ పరిష్కరించాలి అని వాటిని ముందు పెట్టాలి. అరే బాబు రాజకీయ నాయకులారా ఇవి చేయాలి, చెయ్యండి అని రోజు ఊతర కొట్టి తప్ప వాళ్ళు కథలు చెయ్యరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, నేను ఫస్ట్ లోనే నా రిమార్క్ లో చెప్పాను, మాత్రాన విజన్ ఉన్నంత మాత్రాన ఆయనకు కూడా అనేక బంధాలు ఉంటాయి. ఏదో సామాన్య చెప్తారు కదా, కాళ్ళకు తాడు కట్టే వాళ్ళు వస్తారు, కదలడానికి కూడా వీల్లేదు అనే. ఖచ్చితంగా లక్ష్మణ్ గారు, మీరు ఆశించినట్టుగా, మీరు అవునన్నట్టుగా ఒక విషయం పెరుగుట విరుగుట కొరకే అన్నది సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి సత్యం. ఆ సత్యాన్ని ఎవరు కాదనలేం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాజకీయం చూసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశాం, అద్భుతమైనటువంటి పథకాలు తెచ్చాం, ప్రజల కోసం నిలబడ్డాం. అలాగే ఉద్యమ పార్టీగా విశ్వనగరంగా హైదరాబాదును మార్చే ప్రయత్నం చేశాం అనేది అనేక సార్లు చెప్పారు. కొంత సత్యం కూడా ఉంది. బట్ ఎక్కడ దెబ్బ తిన్నారు అని అంటే చాలామంది చెప్తున్నటువంటి అంశం అహంభావం, పక్కవాడిని గౌరవించకపోవడం, పక్కవాడి మాట వినకపోవడం, అసలు వినటమే అవసరం లేదన్నటువంటి ధోరణికి పోవటం. ఇది విశ్లేషణ. అఫ్కోర్స్ రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే, గెలిచిన వాళ్ళు మాకంటే గొప్పోడెవడు అని భావిస్తే మాత్రం అక్కడ మనం ఉండాలి, అక్కడ మనమే ఉండాలి అన్నటువంటి ప్రయత్నం మనమందరం, 10 మంది లక్ష్మీనారాయణలు గారు, 10 మంది బాలకోటయ్య లాంటి వాళ్ళు, అలాగే 10 మంది ఉప్పల్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు నిలబడితే కానిదేంటి అన్నది నా విశ్వాసం. అలాగే శ్రీనాథ్ రెడ్డి